డాక్టర్ గారు కొంతమంది చెప్తుంటారు ట్విన్స్ ఉన్నారు, ఫస్ట్ బేబీ నార్మల్‌గా ఉన్నారు, సెకండ్ బేబీ హైపర్ యాక్టివ్ అంటారు. కొంతమంది కేసెస్ చూస్తే ఫస్ట్ బేబీకే ప్రాబ్లమ్ ఉండి సెకండ్ బేబీకి కూడా ప్రాబ్లమ్ ఉన్న కేసెస్ చూస్తుంటాం. ఇలా రకరకాలుగా చూసినప్పుడు నిజానికి ట్విన్స్‌లో ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఎందుకుంటారు సార్? అదే ఎందుకంటే కనుక ఇక్కడ ట్విన్స్ విషయానికి వస్తే జనరల్‌గా ట్విన్స్ అనేటువంటివి నాట్ ఏ హెల్తీ కండిషన్స్. చాలామంది అంటే కవల పిల్లలు పుడితే అదృష్టం అనుకుంటారు కానీ, బట్ చాలామంది ఇప్పుడున్నటువంటి ట్విన్స్ అందరూ కూడా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీనో లేకపోతే కనుక మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ వలన ట్విన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కనుక ఫోర్సిబుల్ మెడిసిన్స్ ద్వారా, పవర్ఫుల్ మెడిసిన్స్ ద్వారా ట్విన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ట్విన్స్లో ఒకరు బాగుండి ఇంకొకరికి ఆటిజం వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. అంటే కనుక ఎవరి కాన్స్టిట్యూషన్ అయితే డిస్టర్బ్ అయి ఉంటుందో అంటే కనుక ఇవన్నీ కూడా పొల్యూటెడ్ కాన్స్టిట్యూషన్స్ ద్వారా వస్తాయి. అంటే కనుక ఆ కాన్స్టిట్యూషనల్ బేస్ చేసుకొని వస్తాయి. కొందరికి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి పిల్లలు వాళ్ళు బయటపడతారు. కొందరికి తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండదు కాబట్టి నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్తో బాధపడే అవకాశం ఉంటుంది. చాలా ట్విన్స్లో కంపల్సరీ అంటే కనుక హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఏడీహెచ్టీ కానీ ఎక్కువ కనిపించేటువంటి అవకాశాలు నేను అంటే ప్రాక్టికల్గా చూస్తున్నా. సో కంపల్సరీ ట్విన్స్ ఉన్నారు కదా, ఒక బేబీ బాగున్నాడు కదా, ఇంకో బేబీ కూడా కంపల్సరీ బాగుండాలనేటువంటి సిస్టమ్. ఎందుకంటే ఎవరి ఈ కాన్స్టిట్యూషన్ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి యొక్క జెనెటికల్ స్ట్రెంత్ వాళ్ళది. సో ఇద్దరికి కంపేర్ చేస్తే కనుక ఒకరి ప్రాబ్లం రావచ్చు, లేదంటే ఒకరికి బెటర్ కావచ్చు, లేదంటే ఇద్దరికి కూడా ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ కేసెస్లో. కొన్ని విషయాల్లో మాత్రం అంటే ఈ ఆటిజం లేకపోతే ఇద్దరు కూడా బెటర్ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ హైపర్ యాక్టివ్ కండిషన్ మాత్రం కనిపించేటువంటి అవకాశం బేసిక్గా నా యొక్క ప్రాక్టీస్లో నేను చూస్తున్నాను. డాక్టర్ గారు జనరల్‌గా డయాబెటీస్‌తో గానీ, రక్తహీనతతో గానీ పేరెంట్స్ సఫర్ అవుతున్నట్లయితే ఆ ఎఫెక్ట్ అనేది పుట్టబోయే పిల్లల మీద కూడా ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు కేసు చూశాను. ఫాదర్కి బార్డర్ లైన్ డయాబెటీస్ ఉంది. బార్డర్ లైన్ డయాబెటీస్ అంటే ఇంకా అప్పుడప్పుడు డయాబెటీస్ మొదలైంది, మెడిసిన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఈ బార్డర్ లైన్ డయాబెటీస్ వలన అంటే ఇంకా డయాబెటీస్ రావడం కూడా ఇంటర్నల్ హెల్త్ డిస్టర్బెన్స్ వల్లనే వస్తుంది. దీనివల్ల స్పెమ్ క్వాలిటీ కానీ స్పెమ్ మొటిలిటీ కానీ డెఫినెట్గా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటి వలన ఇటువంటి న్యూరలాజికల్ డిజార్డర్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రక్తహీనత, ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్లో విపరీతమైనటువంటి రక్తహీనత ఉంది. ఇవన్నీ కూడా పుట్టబోయే పిల్లల పైన, వాళ్ళ యొక్క ఆక్సిజన్ సప్లై పైన కానివ్వండి, ఒక న్యూరలాజికల్ డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో రక్తం తక్కువ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ హైపర్ యాక్టివ్ కండిషన్స్ కానివ్వండి, లేకపోతే కనుక ఏడీహెచ్టీ కండిషన్స్ కానివ్వండి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళగలిగితే చాలామంది అంటే కనుక ఒక ప్లాన్డ్ అంటే కనుక ఒక 6 monthsకు 1 yearకి మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలనేటువంటి తల్లిదండ్రులు ఎప్పుడైతే కపుల్స్ ఎప్పుడైతే డిసైడ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని సెట్ చేసుకొని వెళ్ళగలిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు. అంటే కనుక న్యాచురల్ పద్ధతిలో ఏదో ఐరన్ ట్యాబ్లెట్ వేసుకొని మనం ఐరన్ నింపుకున్నాము, లేదా కనుక అంటే కనుక అవన్నీ విటమిన్స్ వేసుకొని మనం ఏదో హిమోగ్లోబిన్ పెంచుకున్నాము. ఇవన్నీ అంటే కనుక మనం ఇవన్నీ కూడా అంటే కనుక హిమోగ్లోబిన్ ఒక్కటే కాదు ప్రాబ్లం, దాని వెనకాల ఏదైతే రూట్ కాజ్ ఉంటుందో అది కూడా ట్రీట్ కావాలి. అంటే కనుక త్రూ డైట్ ద్వారా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ రక్తహీనతను ప్రెగ్నెన్సీలో మనం కనుక నిర్మూలించుకోగలిగితే ఇటువంటి జనరేషన్ని మనం రాకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా రక్తహీనత వల్ల హైపర్ యాక్టివ్ పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ హైపర్ యాక్టివిటీ హయ్యర్ లెవెల్లో ఉంటే అది ఆటిజం, ఏడీహెచ్డీగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ తక్కువగా ఉంటే కనుక అల్లరి వరకు ఉంటుంది, అది ఆటిజంగా మారకుంటే కనుక ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బేబీ, డిపెండ్స్ ఆన్ ద రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది మదర్. ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. సో ఈ కారణం బేస్ చేసుకొని ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి కారణాలు మనం లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.